హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాస్వి. వీడియో చూడడం స్టార్ట్ చేసినప్పుడే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో ఏంటి అంటే చాలా మందికి ఉన్న డౌట్. ఇప్పుడు మనకి బేరెక్స్ సంబంధించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఏ బేరెక్స్ తీసుకోవాలి, అలాగే మనకి ఇప్పుడు న్యూ యాక్ట్స్ యాడ్ అవడం వల్ల ఏదైనా ఏబి కష్టంగా అంటే టఫ్గా ఏమన్నా మారబోతుందనే దాని మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి బేరెక్స్ సంబంధించి జిరాక్స్లు తీసుకెళ్ళొచ్చా, అంటే ప్రింట్అవుట్స్ తీసుకెళ్ళొచ్చా, లేకపోతే వితౌట్ షార్ట్ నోట్స్ కదా మనం తీసుకెళ్లాల్సింది, విత్ షార్ట్ నోట్స్తో తీసుకెళ్ళొచ్చా. సో వీటిలన్నిటిపైన మీకు క్లారిటీ ఇస్తాను. మీరు ఏబి వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే మీకు అక్కడ బ్లూ కలర్లో స్క్రోల్ అవుతుంది కదా, సో దీని మీద కూడా వీడియో చేయమని నన్ను ఒక రిక్వెస్ట్ చేశారు. సో ఏంటి అంటే అక్కడ మనకి ఇచ్చింది ఏంటి అంటే బేరెక్స్ సంబంధించి ప్రింట్అవుట్స్ అంటే ఇప్పుడు జనరల్గా మనం గూగుల్లో డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి ఏదైనా బేరెక్ట్, అది వితౌట్ షార్ట్ నోట్స్ అలా డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రింట్అవుట్స్ తీయించుకోవచ్చు. లేదంటే ఎవరి దగ్గరైనా బేరెక్స్ తీసుకుని వాటిని మీరు జిరాక్స్లు తీసుకుని పిన్స్ కొట్టుకోవచ్చు. సో ఇట్లా మీరు ఏదైనా చేయొచ్చు, అలో చేస్తారు. అంటే ఎలాంటి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో మనకి డైరెక్ట్గా షార్ట్ నోట్స్ అనమాట, అంటే వితౌట్ షార్ట్ నోట్స్ ఉన్నవి మీరు జిరాక్స్లు తీసుకున్నా, లేదంటే మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్స్ తీసుకున్నా ఎలో చేస్తారు. దానిలో అయితే సందేహం ఏం అవసరం లేదు. అప్పుడు మీకు బుక్స్ జనరల్గా ఎంత ఉంటాయి కదా, అది కాకపోతే ఏంటంటే బుక్స్లో తీసుకెళ్ళినప్పుడు మీకు ఏది అని వెంటనే తీస్తారు. ఈ ప్రింట్అవుట్స్ ఏమవుతుంది అంటే ఈ ప్రింట్అవుట్స్ కానీ జిరాక్స్లు కానీ త్వరగా ఫైండ్ అవుట్ చేయడం, టైం అనేది ఎక్కువ తీసేసుకుంటుంది. మేమైనా మేనేజ్ చేసుకుంటాము అంటే జిరాక్స్లు కానీ ప్రింట్అవుట్స్ కానీ అలౌడ్. సో ఇది ఒకటి. అండ్ తర్వాత లీస్ట్ నోట్స్ అంటే ఏంటంటే మీకు ఎక్కువగా అంటే షార్ట్ నోట్స్ అవేమి వెళ్ళ లేకుండా జస్ట్ సెక్షన్ లేదా ఆర్టికల్ మెన్షన్ చేసి వదిలేస్తారు. అసలు షార్ట్ నోట్స్ వితౌట్ షార్ట్ నోట్స్ అంటే ఏంటి, విత్ షార్ట్ నోట్స్ అంటే ఏంటి అంటే, విత్ షార్ట్ నోట్స్ అంటే మనకి ఎక్స్ట్రాగా ప్రావిజన్సే కాకుండా ఎక్స్ట్రా కొన్ని పాయింట్స్, ఇల్లుస్ట్రేషన్స్, ఎక్స్ప్లెనేషన్స్ ఇట్లా కొన్ని ఎక్కువగా యాడ్ అయితే షార్ట్ నోట్స్ అంటాం. వితౌట్ అంటే ఇవేమీ లేకుండా జస్ట్ సెక్షన్ ఆర్టికల్ రిఫర్ చేసుకోవడానికి మాత్రమే. అందుకోసమే కదా మనకి ఓపెన్ బుక్ లాంటిది కాదు అన్నట్లుగా ఎలా వచ్చింది అంటే, ఒకప్పుడు మనం రన్నింగ్ నోట్స్లు, కేస్ లాస్ ఇవన్నీ ఏవి రాసుకున్నా వాట్ ఎవర్ మీరు ఎన్నైనా తీసుకెళ్ళొచ్చు. అంటే ఏంటంటే మొత్తం కాపీయింగే, జస్ట్ ఆ క్వశ్చన్ చూసి ఆన్సర్ ఎత్తుక్కుని పెట్టడం ఎలా ఉండేది. కాకపోతే తర్వాత ఏం చేశారంటే ఇవన్నీ తీసేసి మనకి ఓన్లీ బేరెక్స్ వితౌట్ షార్ట్ నోట్స్ అనమాట. అంటే ఎలాంటి షార్ట్ నోట్స్ లేకుండా అనేది రూల్. సో మీరు ఈ ప్రింట్అవుట్స్ జిరాక్స్, సో అదే రూల్స్ ప్రకారంగా ప్రింట్అవుట్ కానీ జిరాక్స్ తీసుకుంటే అలౌడ్. మరి ఇప్పుడు కొంచెం షార్ట్ నోట్స్ ఉంది, లీస్ట్ నోట్స్ అంటారు దాన్ని. అంటే ఏంటంటే ఎక్కువ ఓవర్ ఎలాబరేటివ్ ఎక్స్ప్లెనేషన్స్ కాకుండా లిటిల్ బిట్ ఎక్స్ప్లెనేషన్స్, ఇల్లుస్ట్రేషన్స్ కొన్ని ఉంటాయి. అవి అలో చేస్తారా లేదా అంటే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం పెట్టారంటే, క్యాండిడేట్స్ అక్కడ ఎగ్జామినేషన్ హాల్లో ప్రే చేస్తే, అంటే యాక్సెప్ట్ చేయమని అడిగితే వాళ్ళు చేస్తారు. అంటే మీ మీద ఆధారపడి ఉంటుంది, అలాగే అక్కడున్న ఇన్విజిలేషన్ మీద ఆధారపడి ఉంది అంటున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి షార్ట్ నోట్స్ కాదా అంటే సెంటర్స్ దగ్గర ఇన్విజిలేషన్ చేసే వాళ్ళకి అంత అవగాహన ఉండదు. అండ్ కొంతమంది మాత్రం ఫుల్గా ఏంటి తెలుసుకుని, అంటే కొంచెం స్ట్రిక్ట్గా చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు అసలు ఏంటిది ఎగ్జామ్ ఏంటి రూల్స్ అనేది తెలుసుకుని వస్తారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఆ అట్ట మీద ఒకసారి చెక్ చేశారనుకోండి, విత్ షార్ట్ నోట్స్ అని ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు ఎలా చేస్తారో లేదో మాకైతే తెలీదు. మీరైతే వాళ్ళని రిక్వెస్ట్ చేయండి అని ఉంది. కాబట్టి రిక్వెస్ట్ చేస్తే ఎలా చేస్తారు అనే ఆప్షన్ అయితే ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ఎలా చేస్తారు. కానీ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్స్ అలా ఉండకూడదు. జస్ట్ మీకు బేరెక్స్ మీద ఉంటుంది విత్ షార్ట్ నోట్స్ అని చెప్పి ఉంటుంది. షార్ట్ అంటే ఏంటి, జస్ట్ అనమాట. నార్మల్ బేరెక్స్ ఏంటంటే మనకి షార్ట్ నోట్స్, లాంగ్ నోట్స్ అట్లా కాదు. అసలు జనరల్గా ఏంటంటే మనకి ప్యూర్గా ఇంకా ఫుల్ ఎక్స్ప్లెనేషన్స్, ఇల్లుస్ట్రేషన్స్ అలా ఉంటుంది. అంటే ఒక ఆర్టికల్ వచ్చి ఇంకో ఆర్టికల్ వచ్చేసరికి ఇంకా చాలా మ్యాటర్ అనేది వస్తుంది. అదే అసలు వితౌట్ షార్ట్ నోట్స్లో అయితే జస్ట్ ఆర్టికల్ వచ్చి కింద మ్యాటర్ ఏమి ఉండదు. అదే కొంచెం విత్ షార్ట్ నోట్స్ అయితే చిన్నగా ఏదైనా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. కాబట్టి అవి మీరు రిక్వెస్ట్ చేస్తే ఎగ్జామినేషన్ సెంటర్లో ఎలా చేస్తారు అని చెప్పి మనకి స్క్రోలింగ్లో ఇచ్చారు. మీరు ఏదైనా మనకు అన్నీ కూడా నోటిఫికేషన్స్ రూపంలో క్లియర్గా ఉంటాయి, మనం చక్కగా చదువుకోవాలి. సో అదంతా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొంతమందికి అది చదివినప్పుడు అర్థం కాదు కాబట్టి
ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అక్కడ మనకి బ్లూ లైన్లో రాసిందంతా కూడా ఇదనమాట. ఏ స్టూడెంట్స్ విల్ ఆల్సో బి అలౌడ్ ప్రింట్అవుట్స్ ఆర్ జిరాక్సెస్ అలాగే ఇచ్చారు. అలాగే ఏ స్టూడెంట్స్ విత్ అట్లీస్ట్ నోట్స్ అండ్ షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో అది మీరు రిక్వెస్ట్ చేసుకునే దాని ప్రకారంగా అయితే అలో చేస్తారు అని ఉంది. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అసలు ఏం తీసుకెళ్ళొచ్చా లేదా అనే అన్ని విషయాల మీద క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ బుక్స్ తీసుకెళ్ళడం వల్ల ఉపయోగాలు కూడా చెప్తాను నేను. ఇప్పుడు మనం ఫ్రంట్ పెట్టుకుంటాం కూర్చున్నప్పుడు. ఇప్పుడు మీకు ఆ క్వశ్చన్ ఉన్నప్పుడు ఆ యొక్క యాక్ట్ కానీ మనకు ఫేసింగ్ పెట్టుకున్నప్పుడు వెంటనే తీస్తాం. అదే మీకు బుక్స్ కాకుండా జిరాక్స్లు కానీ ప్రింట్అవుట్స్ కానీ అయితే తెలీదు ఏ సబ్జెక్ట్ ఏది అనేది. లేదంటే మీరు దాన్ని ఏం చేస్తారంటే మనకి స్టిక్కర్స్ లాగా ఉంటాయి కదా! సో పేపర్స్ రికగ్నైజ్ చేసుకోవడానికి అవి చేసుకుని దాని మీద నేమ్స్ రాసుకుని పైకి పెట్టుకోండి. సో అప్పుడు ఆ నేమ్ ప్రకారమైన ఈజీగా ఇలా తిప్పడానికన్నా ఉంటుంది. సో ఇదన్నా నేను ఇంకా వేరేట్స్ తీసుకోలేను అనుకున్న వాళ్ళకి నేను చెప్పే ట్రిక్ ఇది. సో అలా రాసుకుంటే సో దట్ మీరు ఆ సబ్జెక్ట్ని ఈజీగా ఇట్లా తీసినప్పుడు ఆ సబ్జెక్ట్ ఓపెన్ అవుతుంది. సో అలా చేయండి. లేదంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఏబీఈకి టైం అనేది చాలా క్రూషియల్. సో కాబట్టి అది మాత్రం మీరు మర్చిపోకుండా డెఫినెట్గా అలా తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్ళండి. అండ్ ఇంకోటి షార్ట్ నోట్స్ అనే దాని మీద మీరు వేరేట్స్ తీసుకుంటే కనుక ఇంతవరకు తీసుకోకపోతే వితౌట్ షార్ట్ నోట్సే తీసుకోండి. ఏం తీసుకోవాలి అనేది లింక్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే పెట్టాను. ఈ వీడియోలో కూడా మీకు బేరైట్స్ లింక్స్ పెడతా. అంటే ఒక సెట్కి సంబంధించి మీకు పాత బేరైట్స్ అంటే ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ ఉన్నది లింక్ ఉంది. నేను అప్పుడు తీసుకున్నది 22లో అది పెడతాను. అలాగే న్యూ యాక్ట్స్ ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ఎస్ బిఎస్ఏ ఉన్నది 3 బుక్స్ ఉన్నది కూడా వితౌట్ షార్ట్ నోట్సే ఉంది. ఆ 2 లింక్స్ పెడతాను. సో తీసుకొని వాళ్ళు ఉంటే ఈ 2 లింక్స్కి వెళ్ళి కొనుక్కోండి. ఆల్రెడీ మేము తీసేసుకున్నాము వేరేవి కొంచెం షార్ట్ నోట్స్ ఉంది అనుకున్నా పర్వాలేదు. అక్కడ రిక్వెస్ట్ చేసేదాన్ని బట్టి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని ఇచ్చారు కాబట్టి ఓకే. కాకపోతే తీసుకొని వాళ్ళు మాత్రం తీసుకోండి. అండ్ జిరాక్స్ బెస్టా ప్రింట్అవుట్స్ జిరాక్స్లు బెస్టా బుక్స్ బెస్టా అంటే నేనైతే బుక్సే బెస్ట్ అంటాను. మేము అఫోర్డ్ చేయలేము తీసుకోలేము ఇప్పుడు వాటిపైన 1500 2000 ఇన్వెస్ట్ చేసే ఇదిలో లేము మేము అనుకుంటే కనుక ఆ జిరాక్స్లు తీసుకోండి. బట్ నేను చెప్పాను కదా ఒక ఫైల్లో పెట్టుకుని పేపర్ పైకి రాసుకుని కాన్స్టిట్యూషన్ ఐపీసీ అట్లా ఒక ఆర్డర్ వెయిటేజ్ ప్రకారం అట్లా పెట్టుకుంటే క్వశ్చన్ తీయగానే దాన్ని బట్టి తీసి రాయడానికి వీలుంటుంది. సో ఈ వీడియోతో మీకు బేరాక్స్కి సంబంధించి ఈ జిరాక్స్లు తీసుకెళ్ళొచ్చా లేదా అలాగే వితౌట్ షార్ట్ నోట్స్ ఉంటే అంటే విత్ షార్ట్ నోట్స్ ఉంటే తీసుకెళ్ళొచ్చా లేదా అన్నిటి మీద మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అలానే ఎవరికైనా ఏబీకి సంబంధించి గైడెన్స్ కోచింగ్ కావాలి అనుకుంటే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. villagevakilvasavi@gmail.comకి మెయిల్ చేయండి లేదా విలేజ్ వకీల్ వాసవి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. రిగార్డింగ్ ఏఐబిఈ అని అయితే తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి. ఫీ డీటెయిల్స్ కానివ్వండి టైమింగ్స్ కానివ్వండి ఏ యాప్లో చెప్తాను అవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. సో అన్నీ కూడా మీరు చూసి ఓకే అనుకుంటే జాయిన్ అవ్వండి. అలాగే ఇప్పటి వరకు మిస్ అయిన క్లాసెస్ కూడా ఏం పర్వాలేదు. నా దగ్గర అన్ని క్లాసెస్ ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి. మీరు జాయిన్ అయిన వెంటనే ప్రీవియస్ క్లాసెస్ ఆడియో రికార్డింగ్స్ అలాగే ఇంతవరకు షేర్ చేసిన డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తాను. ఇప్పటి నుంచి కంటిన్యూ అవ్వచ్చు. సో ఇది ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా విలేజ్ వకీల్ వాసవిలో ఫాలో చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.